వెల్కమ్ టు టైమ్ 24x7 టీవీ. మరి ఈ రోజు ఇండస్ట్రీలో ఇంపాక్ట్ క్రియేట్ చేసిన తారల గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విశేషాలు తెలుసుకుందాం. దక్షిణాది చిత్ర పరిశ్రమలో తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న నటి రెజీనా కసాండ్రా కేవలం గ్లామర్ పాత్రలకే పరిమితం కాకుండా నటనకు ప్రాధాన్యత ఉన్న వైవిధ్యమైన పాత్రలను ఎంచుకుంటూ ఆమె సాగించిన ప్రస్థానం స్ఫూర్తిదాయకం. రెజీనా కసాండ్రా జీవిత చరిత్రలోని ముఖ్యమైన ఘట్టాలు తెలుసుకుందాం. రెజీనా 1990 డిసెంబర్ 13న తమిళనాడులోని చెన్నైలో జన్మించారు. ఆమె కుటుంబం వివిధ సంస్కృతుల కలయిక. ఆమె తల్లి కర్ణాటకకు చెందిన వారు, తండ్రి ఉత్తర భారతీయుడు. ఆమె తాతగారు అయ్యంగార్ బ్రాహ్మణుడు కాగా నాన్నమ్మ ఆంగ్లో ఇండియన్. ఈ మిశ్రమ నేపథ్యం వల్ల ఆమెకు చిన్నప్పటి నుంచే భిన్నమైన ఆలోచన దృక్పథం ఏర్పడింది. రెజీనా చదువుకు చాలా ప్రాధాన్యతనిచ్చారు. ఆమె చెన్నైలోని ప్రతిష్టాత్మకమైన ఉమెన్స్ క్రిస్టియన్ కాలేజీ నుండి సైకాలజీలో డిగ్రీ పూర్తి చేశారు. ఆ తర్వాత కౌన్సిలింగ్ సైకాలజీలో మాస్టర్స్ కూడా చేశారు. మా కుటుంబంలో డిగ్రీ లేని మొదటి వ్యక్తిగా నువ్వు ఉండకూడదు. ఆమె తల్లి చెప్పిన మాటను గౌరవిస్తూ చదువును పూర్తయ్యాకే పూర్తి స్థాయిలో సినిమాల్లోకి వచ్చారు. 9 ఏళ్ల వయసులోనే స్ప్లాష్ అనే కిడ్స్ ఛానల్లో యాంకర్ గా తన కెరియర్ ప్రారంభించారు. ఆ తర్వాత కొన్ని వాణిజ్య ప్రకటనలు నటించారు. 2005లో తన 14వ వయసులోనే కండానాల్ ముందల్ అనే తమిళ సినిమాతో వెండి తెరకు పరిచయమయ్యారు. అందులో గర్భిణిగా ఉన్న హీరోయిన్ సోదరి పాత్రలో ఆమె అద్భుతమైన నటన కనబరిచారు. తెలుగులో 2012లో వచ్చిన శివ మనసులో శృతి సినిమాతో రెజీనా తన ప్రస్థానాన్ని మొదలుపెట్టారు. ఈ సినిమాతో ఆమెకు ఉత్తమ అరంగేట్ర నటి సైమా అవార్డు దక్కింది. అదే ఏడాది సందీప్ కిషన్ సరసన నటించిన ఈ చిత్రం యూత్ కు బాగా కనెక్ట్ అయింది. రెజీనాలోని సహజమైన నటిని ఈ సినిమా బయటకు తీసుకొచ్చింది. 2013 నుండి 2016 మధ్య రెజీనా వరుస విజయాలను అందుకున్నారు. కొత్త జంట అల్లు సిరీస్ సరసన నటించిన ఈ సినిమా కమర్షియల్ సక్సెస్ సాధించింది. పిల్ల నువ్వులేని జీవితం సాయిధరం తేజ్తో సరసన ఆమె పోషించిన పాత్రకు మంచి గుర్తింపు తెచ్చుకుంది. సుబ్రహ్మణ్యం ఫర్సెల్ ఇందులో పక్కింటి అమ్మాయిలా ఆమె చేసిన నటన ప్రేక్షకులను అలరించింది. గ్లామర్ రోల్స్ చేస్తున్నప్పటికీ తనలోని నటిని సంతృప్తి పరిచే పాత్రల కోసం ఆమె వేచి చూశారు. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో డ్రగ్ అడిక్ట్ గా ఆమె చూపించిన బాడీ లాంగ్వేజ్, మేక్ ఓవర్ చూసి అందరూ ఆశ్చర్యపోయారు. ఎవరు అడవిశేష్తో కలిసి నటించిన ఈ సస్పెన్స్ థ్రిల్లర్లో నెగటివ్ షేడ్స్లో పాత్ర పోషించింది రెజీనా. తన కెరియర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చింది. హిందీ మరియు ఓటీటీ రంగంలో కేవలం దక్షిణాదికే పరిమితం కాకుండా 2019లో ఏక్ లడ్కీ కో దేఖాతో ఐసా లగా సినిమాతో బాలీవుడ్లో అడుగుపెట్టారు. అలాగే రాకెట్ బాయ్స్ వంటి వెబ్ సిరీస్ల ద్వారా డిజిటల్ ప్లాట్ఫామ్స్ లోనూ కూడా తన సత్తా చాటారు. ఇందులో ఆమె మృణాలిని సురాబాయ్ పాత్రలో గొప్ప నటించారు. రెజీనా చాలా చురుకైన వ్యక్తి. ఆమె అథ్లెట్, సైక్లింగ్ అంటే ఆమెకు ప్రాణం. ఆమె తన సామాజిక బాధ్యతలను కూడా నెరవేరుస్తున్నారు. చారిటీ షోలలో పాల్గొని విద్యాభివృద్ధికి తోడ్పడుతున్నారు. మూగజీవాల సంరక్షణ కోసం ప్రచారకర్తగా వ్యవహరిస్తున్నారు. వ్యవసాయం పట్ల ఆమెకు ఆసక్తి చూపడంతో సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తున్నారు. సినీ ఇండస్ట్రీలో సహజంగా వచ్చే ప్రేమ రూమర్లు ఆమె విషయంలో కూడా వచ్చాయి. ముఖ్యంగా తనతో కలిసి నటించిన కొందరు హీరోలతో ఆమె పేరు ముడిపెట్టారు. అయితే నేను చాలా రొమాంటిక్ పర్సన్ని కాను, ప్రస్తుతం నా దృష్టి అంతా కెరియర్ పైనే ఉంది అని చెప్పుకొచ్చారు. అలాగే సంఖ్యాశాస్త్రం ప్రకారం తన పేరును రెజీనా నుండి రెజీనా కసాండ్రాగా మార్చుకున్నారు. ప్రస్తుతం రెజీనా హీరోయిన్ పాత్రలతో పాటు పవర్ఫుల్ నెగటివ్ షేడ్స్ ని కూడా పోషిస్తున్నారు. 2026లో ఆమె కైవల్య, ఫ్లాష్ బ్యాక్, ముక్కుతి కమన్ 2, మధుర్ భాస్కరన్ దర్శకత్వంలో ది వైన్స్ వంటి క్రేజీ ప్రాజెక్టులతో అలరించబోతున్నారు. ప్రస్తుతం రెజీనా కసాండ్రా కేవలం హీరోయిన్ అనే ముద్రను చెరిపేసి ఒక వర్స్టైల్ నటిగా తనను తాను మలుచుకుంటున్నారు. ఒకప్పుడు కేవలం గ్లామర్ పాత్రలకే పరిమితమైన రెజీనా ఇప్పుడు కథానాయకి పాత్రతో ఉన్న చిత్రాలను ఎంచుకుంటున్నారు. ఎవరు చిత్రాలు ఆమె కెరీర్ను మార్చాయి. ఈ సినిమాల తర్వాత ఆమెకు డిజిటల్ ప్లాట్ఫామ్స్ లోను మరియు బాలీవుడ్ లోను పిలుపునిచ్చింది. ఓటీటీ స్టార్ గా ఎదగడం. రెజీనా తన సెకండ్ ఇన్నింగ్స్ లో ఓటీటీని ఒక ఆయుధంగా వాడుకున్నారు. రాకెట్ బాయ్స్, సోనీ లైవ్ లో వచ్చిన ఈ సిరీస్ లో మృణాలి సారాభాయ్ పాత్రను పోషించి జాతీయ స్థాయి ప్రశంసలు పొందారు. షో డిజ్నీ ప్లస్ హాట్‌స్టార్ లో వచ్చిన ఈ సిరీస్ లో ఒక ఇంటెలిజెన్స్ ఆఫీసర్ గా చాలా పవర్ఫుల్ గా కనిపించారు. జాన్ బాజ్ హిందుస్థాన్ కే G5లో ఐపీఎస్ అధికారిగా ఆమె చేసిన నటన అందరినీ ఆకట్టుకుంది. ఆమె కెరీర్ లో ఊహించని మలుపు ఆచార్య సినిమాలో చేసిన ఐటమ్ సాంగ్ సానా కష్టం. రెజీనా ఒక నటిగా అన్ని రకాల కళలను గౌరవిస్తారు. ఆ పాట పెద్ద హిట్ అవ్వడంతో ఆమెకు మాస్ ఆడియన్స్ లో విపరీతమైన క్రేజ్ వచ్చింది.
అయితే ఆ పాటలో ఆర్ఎంపీ డాక్టర్లను కించపరిచేలా చిన్న వివాదం కూడా వచ్చింది. చాలా మంది హీరోయిన్లు తమ ఇమేజ్ దెబ్బతింటుందని నెగటివ్ షేడ్స్ ను చేయకుండా ఉంటారు. కానీ రెజినా ఎవరు మరియు విశాల్తో చేసిన చక్ర సినిమాలో విలన్ గా నటించి మెప్పించారు. ప్రస్తుతం ఆమె మరిన్ని పవర్ఫుల్ నెగటివ్ షేడ్స్ లో ఉన్న పాత్రలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. రెజినా ప్రస్తుతం చైతన్య ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. మాయా బజార్ ఫర్ సేల్ సీజన్ 2 ఆమె ప్రధాన పాత్రలో నటించిన చిన్న సిరీస్. మాయా బజార్ ఫర్ సేల్ సీజన్ 2 ఆమె ప్రధాన పాత్రలో నటిస్తున్న సిరీస్. ది వైన్స్ మధుర్ భట్కర్ దర్శకత్వంలో ఒక బోల్డ్ అండ్ క్లాస్ డ్రామా. మమ్ముట్టి వంటి స్టార్ సరసన ఆమె మలయాళంలోకి అడుగు పెట్టబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఆమె తన ఫిజిక్ లుక్ విషయంలో చాలా ప్రయోగాలు చేస్తున్నారు. సైక్లింగ్, యోగా ద్వారా తన బాడీని చాలా అథ్లెటిక్ గా మార్చుకుంటున్నారు. హీరోయిన్ పాత్రల కంటే పవర్ఫుల్ క్యారెక్టర్ రోల్స్, వెబ్ సిరీస్ల కోసం ఆమెకు భారీ రెమ్యునరేషన్ అందుతున్నట్లు సమాచారం. దక్షిణాదిలో స్టార్ హీరోయిన్ గా ఉన్నప్పటికీ బాలీవుడ్ లో మాత్రం ఆమెకు చాలా విభిన్నమైన అర్థవంతమైన పాత్రల ద్వారా తన ముద్రను వేసుకుంటున్నారు. ఏక్ లడ్కీకో దేఖాతో ఐసా లగా హై రెజినా తన మొదటి హిందీ సినిమాలోనే చాలా సాహసోపేతమైన పాత్రను ఎంచుకున్నారు. ఇందులో ఆమె సోనం కపూర్ ప్రేమికురాలిగా నటించారు. ఒక మెయిన్ స్క్రిప్ట్ కమర్షియల్ సినిమాలో ఇలాంటి పాత్ర చేయడం హీరోయిన్లకు రిస్క్ అనిపిస్తుంది. కానీ రెజినా ఆ పాత్రలోని లోతును చూసి నటించారు. ఈ సినిమాతో ఆమెకు హిందీ విమర్శల నుంచి మంచి ప్రశంసలు దక్కాయి. బాలీవుడ్ వెండితెర కంటే కూడా ఆమె ఉత్తరాదిలో భారీ పాపులారిటీ తెచ్చింది. రాకెట్ బాయ్స్ వెబ్ సిరీస్. భారత ప్రాముఖ్యత నృత్యకారిణిగా మృణాలిని సారాభాయ్ పాత్రలో రెజినా పరకాయ ప్రవేశం చేశారు. ఆమె శాస్త్రీయ నృత్యం చేసే తీరు, హుందాతనం చూసి బాలీవుడ్ మేకర్స్ ఫిదా అయ్యారు. ఈ సిరీస్ సక్సెస్ తో రెజినాకు హిందీలో మరిన్ని అవకాశాలు క్యూ కట్టాయి. మధుర్ భండార్కర్ ఓ కొత్త సినిమా ది వైన్స్. ప్రస్తుతం రెజినా బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ మధుర్ భట్కర్ దర్శకత్వంలో ది వైన్స్ అనే సినిమాలో నటిస్తున్నారు. మధుర్ భట్కర్ తన సినిమాల్లో హీరోయిన్ల పాత్రలను చాలా బలంగా చూపిస్తారు. ఈ సినిమాలో కూడా రెజినా ఒక పవర్ఫుల్ అండ్ గ్లామరస్ పాత్రలో కనిపించబోతున్నారు. 2026లో విడుదలయ్యే క్రేజీ హిందీ ప్రాజెక్టులలో ఇదొకటి. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.